హలో ఫ్రెండ్స్, తుపాకీ దెబ్బతిన్న వ్యక్తి ఎంతసేపట్లో పడిపోతారు? ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించారా? అఫ్కోర్స్ మనం ఆలోచించమనుకోండి, ఎందుకంటే అటువంటి సందర్భాలు మనకు జీవితంలో చాలా అరుదుగా తారసపడుతుంటాయి. కానీ ఇటువంటి సందర్భాలు సినిమాల్లో మాత్రం చాలా తరచుగా చూస్తుంటాం. ఒక తుపాకీ దెబ్బతిన్న మనిషి అన్ని సినిమాల్లోనూ అన్ని సందర్భాలను ఒకేలాగా పడిపోడు. ఒక్కొక్కసారి ఒక్కోలాగా పడిపోతారు. కొంతమంది దెబ్బతిన్న వెంటనే పడిపోతారు, కొంతమంది ఒక టైం తీసుకుంటారు, వాళ్ళు అలా గుండెల మీద చేపెట్టుకొని నెమ్మదిగా పడిపోతారు, లేదా క్రూసిఫైయింగ్గా పడిపోతారు, లేదా స్లో మోషన్లో పడిపోతారు. ఎందుకలా? అట్లా పడిపోవటం వల్ల తేడా ఏమొస్తుంది? మీరు గమనిస్తే వెంటనే పడిపోయిన దానికంటే కూడా అట్లా స్లో మోషన్లో పడిపోయినప్పుడు ప్రేక్షకుల్లో కలిగే అనుభూతి డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఎఫెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అట్లా స్లో మోషన్లో పడిపోయిన వ్యక్తి పట్ల మనకు ఒక సానుభూతి, అతని పట్ల ఒక ఎంపతి కలుగుతుంది. అందుకోసమే సినిమాల్లో దెబ్బతిన్న వ్యక్తి పడిపోవటాన్ని స్లో మోషన్లో చూపిస్తారు. కానీ తెలుగులో మనందరికీ తెలిసిందే కదా, మాయాబజార్లో ఒక మాట ఉంటుంది, ఎవరూ పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయని. మరి స్లో మోషన్లో పడిపోవటం వల్ల ఇటువంటి ఒక ఎంపతి కలుగుతుంది, లేదా ఇటువంటి ఒక ఎఫెక్ట్ వస్తుంది అన్న విషయం ఎవరు కనిపెట్టారు మొట్టమొదటి సినిమాలో? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఇది కనిపెట్టిన వ్యక్తి సర్జీ ఐజెన్స్టైన్. ఈ టెక్నిక్ని మొట్టమొదట వాడిన సినిమా బ్యాటిల్ షిప్ పొటెంకిన్ 1925లో, అంటే సరిగ్గా 100 ఏళ్ల కింద తీసిన ఈ సినిమాలో ఈ టెక్నిక్ను వాడారు. నిజానికి అందులో వాడిన స్లో మోషన్ టెక్నిక్ని మీరు ఒకసారి చూడాలి. బాబుని ట్రాలీలో పట్టుకుని వెళ్తున్న మహిళకు గుండు దెబ్బ తగిలిన తర్వాత ఆమె పడిపోవటాన్ని 13 షాట్స్లో చూపించారు. దాంతోపాటుగా చుట్టూ ఉన్న క్యాస్ కాకుండా ఈమెనే 13 షాట్స్లో పడిపోతుంది. అది మొట్టమొదటిసారి చూసినప్పుడు దానివల్ల కలిగిన ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది చాలామంది అర్థం చేసుకున్నారు, దిస్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ అని. అయితే బ్యాటిల్ షిప్ పొటెంకిన్ కేవలం ఈ ఒక్క స్లో మోషన్ వల్ల మాత్రమే కాదు, బ్యాటిల్ షిప్ పొటెంకిన్ సినిమా అట్లాగే దాన్ని తీసిన సర్జీ ఐజెన్స్టైన్ని కూడా సినిమాకు పితామహుడు అంటారు. ఎందుకు అంటే అప్పటిదాకా సినిమా నడిచిన పద్ధతి వేరు. నిజానికి 1890స్లో సినిమా మొదలైనప్పటికీ 1900కి వచ్చేప్పటికల్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా రాలేదు. మనకు 1902, 1903 కూడా 10 నిమిషాల సినిమాలే వచ్చాయి. 1915కి ఫీచర్ ఫిల్మ్ వచ్చింది, కానీ అప్పటికి కంటిన్యూటీ ఎడిటింగ్, అంటే లాంగ్ షాట్స్ కాకుండా మిడ్ షాట్స్, క్లోజ్ షాట్స్ వేసి వాటిని ఒకదాని తర్వాత ఒకటి పెట్టి ఎడిట్ చేయడం అనేది ఉంది. అంటే ఏదైతే జరుగుతున్న పద్ధతిలో మాత్రమే చేయటం ఉంది. కానీ 1925లో సర్జీ చేసిన పని ఏంటంటే రకరకాల విజువల్స్ని ఒక చోటకి తీసుకుని రావడం ద్వారా, విజువల్స్ని ఫాస్ట్గా కట్ చేయడం ద్వారా, లేదా విజువల్స్లో లాంగ్ టేక్స్ తీసుకోవటం ద్వారా, ఇట్లా రకరకాల ప్రయోగాల వల్ల రకరకాల ఎఫెక్ట్స్ ఆడియన్స్ మీద కలుగుతాయి అని ఆయన అర్థం చేసుకొని తీసిన మొట్టమొదటి సినిమా. ఈ సినిమాతో పుట్టిందే మోంటాజ్ థియరీ. ఈ సినిమాని కానీ, ఈయన గురించి కానీ, ఈ మోంటాజ్ థియరీ గురించి కానీ చదువుకోకుండా ఎవరు ఫిలిం స్టడీస్ లేదా ఫిలిం మేకింగ్ని చదువుకోలేరు. ఇది దాదాపుగా సినిమాలో తొలిమెట్టు లాంటిది. అంటే సినిమా ఒక కళగా ఎట్లా ఎవాల్వ్ అయింది అని చెప్పడానికి వాడే మొట్టమొదటి టూల్ ఈ మోంటాజ్ థియరీ. దీని నుంచే సినిమా అనేది ఎవాల్వ్ అయింది. 100 ఏళ్ల క్రితం తీసిన ఈ సినిమాలో వాడిన ఎఫెక్ట్స్ని ఇప్పటికి మనం కొన్ని వేల సినిమాల్లో చూసుంటాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల సినిమాల్లో ఈ ఎఫెక్ట్స్ని వాడారు. నాట్ ఓన్లీ మోంటాజ్, అదొక్కటే కాదు, అందులో చాలా రకాల ప్రయోగాలు ఉంటాయి. నిజానికి నేను కూడా ఒక ఫిలిం స్కూల్లో పాఠాలు చెప్తాను. ఆ సందర్భంగా నేను నిన్ననే క్లాస్లో చెప్పాను. ఒక గంటంబావు నిడివి కలిగిన మాస్టర్ క్లాస్ ఉంది, ఇది మీరు అందరూ తప్పకుండా చూడాలి. ఇది చూసి అర్థం చేసుకోలేకపోతే మీరు ఈ సినిమా మేకింగ్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది అని. ఆ గంటంబావు మాస్టర్ క్లాస్ పేరు బ్యాటిల్ షిప్ పొటెంకిన్. సో ఇది అందరూ తప్పకుండా చూడాలని చెప్పాను. అట్లాగే ఈ సినిమాని దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫిలిం స్కూల్స్లోనూ దీని గురించి టీచ్ చేస్తారు. నేను ఫిలిం మేకింగ్ పూణేలో నేర్చుకున్నప్పుడు, అట్లాగే యూసీ బర్క్లీలో డాక్యుమెంటరీ ఫిలిం నేర్చుకున్నప్పుడు కూడా తప్పనిసరిగా మాకు దీన్ని ఒక లెసన్గా చెప్పారంటే ఈ సినిమాని చూపించి దీన్ని అర్థం చేయించడం అనేది ప్రాథమికమైన పాఠాల్లో కంపల్సరీగా ఉంటుంది. 2 చోట్ల కూడా నేను చూశాను, అర్థం చేసుకున్నాను. ఎప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ సినిమాని భారత ప్రభుత్వం నిషేధించింది. ఆశ్చర్యం వేస్తుంది కదా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఫిలిం స్కూల్లోనూ తప్పనిసరిగా చూపించి నేర్పించే ఒక సినిమా భారత ప్రభుత్వానికి నచ్చటం లేదు. ఎందుకు నచ్చలేదు అన్నది మనకి ఇప్పటికైతే తెలీదు. సో ఈ నిషేధం సంగతి ముందు చెప్పాలి. ఈ నిషేధం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని చెప్పే ముందు నేను ఒక ఫిలిం ఫెస్టివల్ గురించి మీకు చెప్పాలి. హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్.
ఈ ఫిలిం ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిలిం స్టడీస్. వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్తో కలిసి ఈ ఫెస్టివల్ చేస్తున్నారు. ఈ నెల డిసెంబర్ 19-21 వరకు హైదరాబాద్లో ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లో ఉన్న ప్రసాద్స్లో జరుగుతుంది. దీంట్లో 20 దేశాల నుంచి, అంటే స్పెయిన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, యూకే, యుఎస్ఏ, అజర్బైజాన్ ఇలాంటి అనేక దేశాల నుంచి వచ్చిన సినిమాలు 60 సినిమాలను అక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ కూడా షార్ట్ ఫిల్మ్స్. అంతేకాకుండా ఇందులో అనేక మంది సినిమా రంగానికి చెందిన లబ్ధ ప్రతిష్ఠలు కూడా ఉన్నారు. నగేష్ కుక్నూర్, నాజర్, ఉమామహేశ్వరరావు గారు, ఇట్లా అనేక మంది ఈ ఫెస్టివల్కి జ్యూరీ మెంబర్స్గా మాత్రమే కాదు, ప్యానల్ స్పీకర్స్గా ఉంటారు. అంటే ఈ ఫెస్టివల్కి వచ్చిన వాళ్లకు వాళ్ళని వినే అవకాశం మాత్రమే కాదు, వాళ్ళతో సంభాషించే అవకాశం కూడా ఉంటుంది. అనేక మంది ఫిలిం మేకర్స్ని కలిసే అవకాశం ఉంటుంది. ఈ ఫెస్టివల్కి సంబంధించిన పాస్ జొమాటో డిస్ట్రిక్ట్లో ఉంది. మన ఆడియన్స్ కోసం దానికి ఒక కూపన్ కోడ్ కూడా ఉంది, DPSFS100 అని. ఈ కూపన్ కోడ్ వాడితే 500 రూపాయల పాస్లో 100 రూపాయలు కూడా తగ్గుతుంది. ఇది కేవలం 100 మందికి మాత్రమే ఉంటుంది. బట్ తగ్గినా తగ్గకపోయినా తప్పకుండా ఈ ఫిలిం ఫెస్టివల్ చూడండి. ఇక ప్రభుత్వం ఎందుకు బ్యాటిల్ షిప్ పొటెంకిన్ బ్యాన్ చేసింది అన్న విషయానికి మళ్ళీ వద్దాం. ఈ నెల 13వ తారీఖు నుంచి కేరళలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. నిజానికి ఇది ఫిలిం ఫెస్టివల్స్ సీజన్. నవంబర్లో ఇఫీ అంటారు కదా, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, అది జరిగిన తర్వాత అక్కడి నుంచి వరుసగా అనేక సిటీస్లో ఫెస్టివల్స్ జరుగుతాయి. అట్లా జరిగే ఫెస్టివల్స్లో కేరళ ఫెస్టివల్ చాలా పాపులర్. ఎందుకంటే అక్కడికి బెస్ట్ ఆఫ్ సెలెక్షన్ వస్తుంది. గోవా చాలా ఎక్స్పెన్సివ్ అనుకున్న వాళ్ళు చాలామంది కేరళకు వెళ్తారు. నేను కూడా అట్లా గోవాకు వెళ్ళటం చాలా ఎక్స్పెన్సివ్. ఆ టైంలో హోటల్ రూమ్స్ కూడా విపరీతంగా ఉంటాయి కాబట్టి కేరళ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే బెస్ట్ సెలెక్షన్ ఉంటుంది. నేనేం పిచ్ చేయట్లేదు కాబట్టి, పిచ్చింగ్ చేసే అవకాశాలు ఉండవు కాబట్టి చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటాం. సో ఈ ఫెస్టివల్ గోవా తర్వాత అంత పాపులర్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో చూపించే సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ అవసరం లేదు, కానీ సెన్సార్ ఎగ్జామ్షన్ కావాలి. కాబట్టి ప్రతి ఫెస్టివల్ డైరెక్టర్ కూడా ఈ ఫెస్టివల్లో ఏమేమి సినిమాలు వేస్తున్నామని ఆ లిస్ట్ని రొటీన్గా సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తారు. వాళ్ళు ఎగ్జామ్షన్ లెటర్ పంపిస్తారు. ఇది మామూలుగా జరిగే విషయం. కానీ ఈసారి వాళ్ళు బ్యాటిల్ షిప్ పొటంకిన్తో సహా 19 సినిమాలు ఈ ఫెస్టివల్లో ప్రదర్శించకూడదు అంటూ వాళ్ళు ఒక లెటర్ పంపించారు. ఎందుకు అనే రీజన్ వాళ్ళు రాయలేదు. ఈ వార్త చదివినప్పుడు నాకు నిజంగా నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. బ్యాటిల్ షిప్ పొటంకిన్ కూడా చూసి భయపడే ఒక ప్రభుత్వం, అది పిచ్చి ప్రభుత్వమా, పిరికి ప్రభుత్వమా? నాకు అది చూస్తే నిజంగా నవ్వొచ్చింది. ఒక రకంగా బాధ కూడా వేసింది. సినిమాల గురించి కనీసమైన పరిజ్ఞానం లేని వాళ్ళు అక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నారా నాకు అనిపించింది. ఇది ఒక్క సినిమా మాత్రమే కాదు, ఇంకో 18 సినిమాలు కూడా తీసేశారని చెప్పానుగా. అందులో చెప్పుకోవాల్సిన మరొక సినిమా సంతోష్. ఇది ఒక ఇండియన్ ఆరిజిన్ ఉన్న ఒక వ్యక్తి తీసిన సినిమా. మొత్తం ప్రపంచమంతా దీన్ని చూశారు. ఇది ఆస్కార్కి కూడా వెళ్ళింది. కానీ ఇది భారతదేశంలో రిలీజ్ కాలేదు. ఎందుకంటే భారతదేశంలో దీన్ని నిషేధించారు. ఎందుకో తెలుసా? ఈ సినిమాలో ఆయన 2 విషయాలు చూపించారు. ఒకటి పోలీస్ బ్రూటాలిటీ, రెండోది కుల వ్యవస్థ. పోలీసులు ఎంత బ్రూటల్గా ఉంటారు అని చెప్పాడు కాబట్టి, భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది అని చెప్పాడు కాబట్టి ఈ సినిమాని భారతదేశంలో చూపించకూడదు అనేది మన ఏలిన వారి ఆలోచన. అందుకని ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. కాబట్టి ఇది థియేటర్స్లో రిలీజ్ కాలేదు. బట్ చెప్పాను కదా, సెన్సార్ సర్టిఫికేట్కి ఫెస్టివల్కి సంబంధం ఉండదని. ఈ సినిమాని దీంతో పాటుగా కుల వ్యవస్థ మీద తీసిన మరొక సినిమా ఫ్లేమ్స్, దాంతోపాటుగా ఇంకా చాలా క్లాసిక్స్ని, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ గాజా అని ఒక పాలస్తీన్ ఫిలింని, ఇది నిజానికి చాలా అక్లైమ్డ్ ఫిలిం, ప్రపంచవ్యాప్తంగా అనేక ఫెస్టివల్స్కి వెళ్ళిన ఫిలిం. దాంతోపాటుగా మరికొన్ని క్లాసిక్స్ని కూడా వాళ్ళు నిషేధించారు ఈ ఫెస్టివల్లో వేయకూడదని. అయితే దీని మీద చాలామంది న్యాయంగానే గొంతెత్తారు. ఇది చాలా అన్యాయమైన డెసిషన్. ఇది కేవలం పొలిటికల్ సాబటేజ్ తప్ప, అంటే కేరళలో జరుగుతున్న ఒక మంచి ఫెస్టివల్ని సాబటేజ్ చేయడానికి చేసిన ప్రయత్నమే తప్ప సినిమా గురించి చేసింది కాదు అనేది చాలామంది అన్నారు. ఆసక్తికరంగా ఆదూరు గోపాలకృష్ణన్, ఈయన కూడా మలయాళీ డైరెక్టర్. జనరల్గా ఆయన కమ్యూనిస్ట్ భావజాలంతో ఉండడు, ఆర్ట్ అండ్ కల్చర్ మీద సినిమాలు తీస్తూ ఉంటాడు. బట్ ఆయన కూడా పాపం ఫిలిం స్కూల్కి వెళ్ళి మాలాగా ఫిలిం చదువుకున్నాడు. ఆయన కూడా అన్నాడు, నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుకున్న ఫిలిం ఇది బ్యాటిల్ షిప్ పొటంకిన్, అది చూసి నేను సినిమా మేకింగ్ని, ఎడిటింగ్ని నేర్చుకున్నాను. అలాంటి సినిమాని ఎట్లా నిషేధిస్తారు, ఇదొక జోక్ అని కూడా ఆయన అన్నాడు. కాబట్టి నాకు అనిపిస్తుంది భారతదేశంలో సినిమా అనేది పిచ్చివాడి చేతిలో రాయిగా మారింది అని అనిపిస్తుంది. లేకపోతే ఒకవైపు అబద్ధాలు చెప్పే సినిమాలు, అసత్య ప్రచారాలు చేసేవి,
ద్వేషాన్ని చిమ్మేవి ఇలాంటి సినిమాలని విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి క్లాసిక్స్ని మాత్రం నిషేధిస్తున్నారు. అంటే ద్వేషాన్ని చిమ్మే సినిమాల్ని ప్రోత్సహిస్తూ క్లాసిక్స్ని నిషేధించడం అనే ఒక వింత బహుశా భారతదేశంలో తప్ప ఇంకెక్కడా జరగట్లేదని నాకు అనిపిస్తుంది. మనం ఇలాగే చూస్తూ ఉండగానే ఈ దేశంలో ప్రతి వ్యవస్థ ఎట్లయితే భ్రష్టు పట్టిపోయిందో సినిమా రంగాన్ని కూడా అట్లాగే అత్యంత దారుణంగా భ్రష్టు పట్టించే రోజులు ఎక్కువ దూరంలో లేవని నాకు అనిపిస్తుంది. కనీసం కళని కూడా మిగలని ఒక దేశంగా ఈ దేశాన్ని చేస్తారని నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.